తెలంగాణలో విద్యార్థులు మరోసారి గర్జించారు. రేవంత్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం కదం తొక్కింది. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగింది. బీసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాపరణం కృష్ణమోహన్ సంఘీభావం తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థులు పిడికిలి బిగించారు. కాలేజీ కోర్సు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు చెల్లించాలని సమరశంఖం పూరించారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యాశాఖకు ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాలలో సీటు ఇవ్వాలని కోరారు. మంజూరు చేస్తామని హామీనిచ్చిన మరో 119 గురుకులాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్షిప్ల కోసం ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులు పోరుబాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా చేపట్టిన విద్యార్థులకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాన్నే రేవంత్ తుంగలో తొక్కారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఫీజుల కోసం విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితిని రేవంత్ తెచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించినప్పుడు రేవంత్కు సీఎం సీట్లో కూర్చునే అర్హత లేదని ఫైర్ అయ్యారు. ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని తుంగలో దొక్కి వాళ్ళ వేల కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి పెట్టడం వల్ల కళాశాలల్లో చదువుకోవాల్సినటువంటి ఒక విద్యార్థులు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంది కదా అని చెప్పని పథకాన్ని బంద్ పెట్టాలి. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది ఒక ఔదార్యమైనటువంటి ఒక పథకం, దేశ నిర్మాణానికి, తెలంగాణ నిర్మాణానికి ఉపయోగపడే పథకం కాబట్టి ఈ పథకాన్ని నేను యథాతథిగా కొనసాగిస్తా అని చెప్పని ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని 9 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు కొనసాగించారు. అనేక వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఫీజు కట్టలేము, ఇండ్లలో పోయి ఒత్తిడి పెట్టలేము, ప్రభుత్వం ఇయ్యదు, ఎవరికి చెప్పుకోవాలనో తెలియకుండా ఇవాళ ఒక మానసిక వేదనకు ఇవాళ బహుజన బిడ్డలు, బీసీ బిడ్డలు ఇవాళ ఆత్మన్యూనతాభావానికి వాళ్ళ గురవుతున్నట్టు ఒక పరిస్థితి. మసిబూసి మారేడుకాయలు చేసినట్టుగా, చెట్ల మీద ఇస్తార్లు గుట్టినట్టుగా మనకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యకు నేను పెద్దపీట వేస్తా అని చెప్పని విద్యాశాఖ కుర్చీలో మంత్రిగా కూర్చొని వాళ్ళ విద్యార్థుల పాలిట శాపంగా మారి నేషనల్ యావరేజ్ ఆఫ్ బడ్జెట్ ఇస్ 14.5% ఆర్ 15%. తెలంగాణ బడ్జెట్ ఏమో 8%. ఎవడబ్బ సొమ్ము, ఎందుకు నువ్వు విద్య కోసం డబ్బులు కేటాయిస్తలేవు? నువ్వు డబ్బులు కేటాయించిన చేతగానటువంటి వాడి విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి నైతిక అర్హత ఉందా రేవంత్ రెడ్డి అని చెప్పని గల్లాలు బట్టి మనం అందరినీ అడగవలసిన పరిస్థితి ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వం విద్యార్థులను రోడ్లపై తీసుకొచ్చి కనీసం ఫీజు, నువ్వేం ఉద్యోగం కోసం అడగట్లే, ఫీజు కడతా అన్నావు, నువ్వు అన్న ప్రామిస్ అమలు చేయకపోతే వీళ్ళకి అధికారంలో ఉండేటువంటి నైతిక అర్హత ఉందా అని చెప్పి. ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ లీడర్ సిట్టింగ్ ఆన్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ ఇస్ టు క్రియేట్ ద వెల్త్. సంపద సృష్టించేటవాడే పట్వారీ పటేల్ కదా. సంపద సృష్టించలేదట ఆయన. ముఖ్యమంత్రి పదవి కావాలట, ఎంబడి డాబు కావాలా, పోలీసు వాళ్ళు కాన్వాయిలు కావాలా, పిల్లలేమో రోడ్ల మీద కూర్చోవాలా. చేతగానేటువంటి అసమర్థ ప్రభుత్వం ఇవాళ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది. ఆ సర్వనాశనం చేసిన రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పనిసరిగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని ఇంకా జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా చెప్తాం.